బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇప్పటివరకు త్రివిధ దళాల అధిపతులు ముఖ్య నేతలతో చర్చలు జరిపిన మోడీ తొలిసారి ఈ ఆపరేషన్ పై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిజానికి మోడీ చేసిన వ్యాఖ్యలు చూస్తే దాయాది పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు చెప్పకనే చాలా విషయాలు చెప్పినట్టు కనిపిస్తుంది. तैयारी सीमा पर वार की थी, लेकिन भारत ने पाकिस्तान के सीने पर वार कर दिया। भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी। ఆపరేషన్ సింధూర్ పై ప్రసంగించిన మోడీ భారత్ స్టాండ్ ఏంటో అన్ని దేశాలకు తెలిసేలా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, నిన్న మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అలాగే కొన్ని కౌంటర్స్ కూడా ఇచ్చారు అటు అమెరికాకి అలాగే పాకిస్తాన్కి కూడా. మళ్ళీ భారత్ వైపు చూడాలంటేనే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందనేది కూడా అటు పాకిస్తాన్కి చెప్పకనే చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఒకవేళ ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి నిన్న రాత్రి 8 గంటలకు అసలు ఏం జరిగింది ఏంటి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ అంతకుముందు జరిగిన పరిణామాలపై ప్రధానంగా అందరికీ వివరించే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ముందుగా ఆపరేషన్ సింధూర్ అంటే ఉగ్రవాద స్థావరాల టార్గెట్ గా మేము టార్గెట్ చేసి దాంట్లో విజయం సాధించాము. ఏదైతే మహిళల ముందు వారి భర్తలను పిల్లలను చంపేసిన ఉగ్రవాదులకు సంబంధించి వారిపై దాడులు చేశాము, దానికి సంబంధించి విజయం సాధించామంటూ కూడా ఇదంతా మహిళలకు అంకితం చేస్తున్న చెల్లెలు తల్లులకు అందరికీ అంకితం చేస్తున్నానంటూ కూడా ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఉగ్రవాదం అనేది కూడా లేకుండా దాన్ని తుంచి పెట్టేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అదే ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడ దాన్ని మూలాలు ఉన్న ప్రాంతాన్ని ఆ ఉగ్రవాదాన్ని మొత్తం కూడా తృప్తిపారేస్తామంటూ కూడా చెప్పారు. ఇక భారత్ సత్తా ఏంటో అంటే ఈ దీన్ని బట్టి భారత్ పై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో దాని వెనుక ఎవరున్నారు అనేది కూడా ప్రపంచానికి అందరికీ తెలుసు. అయితే ఉగ్రవాద స్థావరాలు కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి. ఆ పాకిస్తాన్ ను టార్గెట్ చేసి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలను కూడా మద్దతుపెట్టాము. ప్రతిగా వాళ్ళు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ సైన్యం ప్రభుత్వం కూడా భారత్ పై దాడి చేసే ప్రయత్నం చేసింది. దానికి కూడా గట్టిగా బుద్ధి చెప్పేమంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఆయన నిన్న ప్రసంగంతోనే భారత్ సత్తా ఏంటనేది కూడా మన భద్రతా బలగాలు ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పాయి. భారత్ కు సంబంధించిన మేడ్ ఇన్ ఇండియా సంబంధించిన ఈ ఆయుధాలే మన దగ్గర మనం తయారు చేస్తున్న ఆయుధాలతోనే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. ప్రపంచ దేశాలు కూడా దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందనేది కూడా ఇండైరెక్ట్ గా ఇటు అమెరికాను ఉద్దేశించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యవర్తిత్వం వహించాము, అందువల్ల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇద్దరు అంగీకరించారంటూ కూడా ఆ క్రెడిట్ ట్రంప్ తన ఖాతాలో వేసిన ప్రయత్నం చేసిన నేపథ్యంలో మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఒకవేళ పాకిస్తాన్ తో మాట్లాడాల్సి వస్తే ఉగ్రవాదం గురించి మాట్లాడాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. అదే దానిలోనూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా మేము ఉపేక్షించము. భవిష్యత్తులో మళ్ళా తాత్కాలికంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి తాత్కాలికంగా మాత్రమే బ్రేక్ పడింది. ఒకవేళ భవిష్యత్తులో ఉగ్రవాద చర్యలు కనుక దిగితే మాత్రం దాన్ని యుద్ధంగా పరిగణించి తగిన బుద్ధి చెబుతామంటూ కూడా తర్వాత వెనుకడుగు వేసే ప్రసక్తి లేదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఆపరేషన్ సింధూర్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. దీనిలో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పైన రక్షణ సైనిక అధికారులు వ్యవహరించిన తీరు, పాకిస్తాన్ పై దాడి చేసిన
ఎక్కడెక్కడ దాడి చేస్తాం దానికి సంబంధించిన ఆధారాలు కానీ పాకిస్తాన్ కు సంబంధించి ఉగ్రవాదులు ఎవరైతే మన పైన దాడి చేశారో 26 మంది ప్రాణాలను కొట్టన పెట్టుకున్నారు దానికి సంబంధించి దాని వెనక ఎవరున్నారు అనే ఆధారాలు కూడా మొత్తం మధ్యాహ్నం 3:30 మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వివరించబోతోంది. మరి ముఖ్యంగా ఏదైతే నిన్న డీజీఎంఓల స్థాయిలో సంప్రదింపులు జరిగాయి దానికి సంబంధించి భారత్ దాడులతో దెబ్బరెత్తిపోయిన పాకిస్తాన్ కు డీజీఎంఓలను సంప్రదించింది. ఇక పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్ డ్రోన్లు భారత గగనతలంలో భారత భద్రతా బలగాలు ఫేస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు చేయకుండా పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పామని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్ డ్రోన్లను భారత్ గగనతలంలోనే ఫేస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నా కానీ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నా కానీ మద్దతు పెడతాము, ఉగ్రవాద స్థావరాలు మన టార్గెట్ లోనేమో మా దాడులు ఉంటాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇక ఓవరాల్ గా భారత సైన్యానికి టెన్షన్ చేస్తూనే మరొకసారి ఈ ఉగ్రదాడులకు సంబంధించి కనుక ఒప్పందాన్ని నిర్మించి దొంగల తొక్కి ఉల్లంఘించి ఏమైనా మళ్ళీ దాడులు చేసే మాత్రం దాని ప్రతిచర్య చాలా దారుణంగా ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఉగ్రవాదమే మా టార్గెట్ అనేది కూడా ప్రధానంగా నరేంద్ర మోడీ చెప్తున్నారు. భవిష్యత్తులో భారత్ సరిహద్దులో భద్రతా బలగాలు భారీగా మోహరించుకుంటే ఎవరు ఉగ్రవాదులు కల్పించినా వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.